ఈరోజు పంచాంగం జూలై 14, 2024 ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, అష్టమి, మధ్యాహ్నం 2:11 తదుపరి నవమి, చిత్త రాత్రి 7:57 తదుపరి స్వాతి, వజ్రం రాత్రి 2:04 నుంచి 3:48 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 12:54 నుంచి 2:39 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుంచి 5:42 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్త సమయం సాయంత్రం 6:34 వరకు. జూలై 14, 2024 ఆదివారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో శుభప్రదం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ కాలం. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో తడబడతారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దుర్గా ధ్యాన శ్లోకాన్ని చదవటం అన్ని విధాల మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవటం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. తోటి వారిని కలుపుకొని పోతే పనులు మీకు త్వరగా పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చంద్రశేఖర అష్టకం చదివితే చాలా మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవ బలం విశేషంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం. తదుపరి తులారాశి. తులారాశి వారికి మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నవి. తోటి వారిని కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాలలో అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. ఈశ్వర ధ్యానం ఎంతో మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ప్రారంభించిన పనులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. బంధుజన సహకారం ఉంటుంది. ఇష్టదైవ ధ్యానం ఎంతో మేలు చేస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను, విషయాలను సాగతీయకండి. త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్య హృదయం చదవటం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మీకు మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం చదవటం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన చేయటం చాలా మంచిది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.